మాజీ మంత్రి హరీష్ రావుపై కుట్ర జరుగుతోందా? తన్నీరును ఇరికించాలని ప్రత్యర్థులు వ్యూహరచన చేస్తున్నారా? ట్రబుల్ షూటర్నే ట్రబుల్స్లో పడేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అవునని అనిపిస్తున్నాయి తాజా పరిణామాలు చూస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావుపై కుట్రలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అసలు హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారు? అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంత్ని ఆపగలరా? తన్నీరు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. హరీష్ రావుపై అక్రమ కేసులు బనాయించేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై నిందితుడు వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ తనను చిత్రహింసలకు గురి చేశారన్నారు. హరీష్ రావుతో పాటు ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారని 14వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. వంశీకృష్ణ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ముఠా అని చెప్పేసి పదే రాశారు పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో. అంతర్రాష్ట్రీయ ముఠాగా మేము చేసి ఏం చేసిందో ఒకసారి చెప్పండి సార్. అసలు సంతోష్ కుమార్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఇంతవరకు ఆయన దగ్గర నేను కలిసింది లేదు. గత 20 ఏళ్ళగా అంతకుముందు ఎప్పుడో క్రికెట్ ఆడినప్పుడు పరిచయం తప్ప నాకు ఎప్పుడు ఆయనతో టచ్ లేదు. ఆయనతో నాకు ఎట్లా లింకప్ చేస్తారు సార్? ఎట్లా రాస్తారు? ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు నా జాబ్ విషయంలో నాకు ఏమైనా ఇబ్బంది అయితే దీనికి డీసీపీ గారు ఏమైనా వచ్చి జాబ్ ఇస్తారా, లేదంటే ఏసీపీ గారు వచ్చి జాబ్ ఇప్పిస్తారా? సిమ్ కార్డ్ కొనుగోలు చేసిన దానిలో అరెస్ట్ చేస్తే మరి ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు లింకప్ చేస్తున్నారు మేడం? సిమ్ కార్డ్ కొనుగోలు చేసిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. హరీష్ రావు సార్ గారు పేషీలో పనిచేసినందుకు నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పేసి అని చెప్పారు. ఇప్పుడు నా జాబ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ మేడం? ఇవన్నీ నాకు పక్కన పెడితే నేను జాబ్ చేసుకొని బతికే మా ఫ్యామిలీని పోషించుకోవాల్సిన వ్యక్తిని, ఆయన వాళ్ళు ఒక పని చేసుకుని బతికే వాళ్ళు, డ్రైవర్గా పని చేసుకునే వాళ్ళు, అది హరీష్ రావు సార్ డ్రైవర్ అని చెప్పేసి చెప్తున్నారు. పరశురాములకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ సంతోష్ కుమార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మమ్మల్ని ఒక ముఠాగా క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? నేను జాబ్ చేసుకొని బతికేది, ప్రతి నెల నేను పైసలు జాబ్ 40,000 సంపాదించుకోకపోతే నా బతికెళ్ళదు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇవన్నీ పోలీసులు ఏం లేదు సార్. మా అమ్మని మా నాన్నని బూతులు తిట్టుకుంటూ, మా ఫ్యామిలీ పరంగా బూతులు తిట్టుకుంటూ, డీసీపీ సార్ అయితే వినకుండా నన్ను ఇక నేను చెప్పలే నా మాటలు అట్లా తిట్టారు. మా ఫాదర్ చనిపోయారని చెప్పినా కూడా అట్లా మాట్లాడారు సార్. అంత పర్సనల్గా తీసుకొని ఒకరికి అగెనెస్ట్గా స్టేట్మెంట్, ఒక హరీష్ రావు సార్కి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే మమ్మల్ని ఇంతవరకు తీసుకుపోతారా? ఇప్పుడు నా లైఫ్ ఇంత ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఇలా నేను నా జాబ్ నేను చేసుకుంటూ మంచిగా ఉండేది. దానికి అగెనెస్ట్గా హరీష్ రావు సార్కి అగెనెస్ట్గా ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదని ఎట్లా ఇస్తాము? స్టేట్మెంట్ మాకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఏముంది అసలు? నా జాబ్ నాకు రావాలి సార్. నా నార్మల్ లైఫ్ నాకు వస్తుందో రాదో నాకు తెలియదు. దీని తర్వాత కాన్సిక్వెన్స్ ఎట్లా నేను ఫేస్ చేస్తా. బట్ నాకు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంటుంది సార్. ఈ డీసీపీ గారు ఫర్దర్గా ఎట్లాంటి కేసులు పెడతారో నాకు చెప్పారు. మళ్ళీ ఇది ఒక్కటే విషయం కాదు, ఇంకా చాలా విషయాల్లో నేను ఇబ్బంది పెడతాను. ఫర్దర్గా ఎట్లాంటి కేసులలో ఇరికిస్తారో కూడా నాకు భయం వేస్తుంది. అంతర్రాష్ట్ర ముఠా ఫిబ్రవరి 15న విచారణ కోసం పంజగుట్ట పోలీసులు ఎదుట హాజరైనట్లు వంశీకృష్ణ అఫిడవిట్లో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈ రోజు రాత్రిలోపు లేకుండా చేస్తామంటూ బెదిరించారని తెలిపారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న వంశీకృష్ణ స్వదస్తూరితో రాసిన అఫిడవిట్ను లాయర్ లక్ష్మణ్ తాజాగా నాంపల్లి కోర్టుకు సమర్పించారు. పనిచేస్తున్నాను. నాకు అంటే మా ఫ్రెండ్ వీళ్ళిద్దరు పరిచయం లేదు. నాకు ఎలాంటి పరిచయం లేదు. ఒక వ్యక్తికి నాకు సిమ్ కార్డ్ ఇచ్చాను. సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తి యాదగిరి అనేది లాస్ట్ టైం 2వ తారీఖు నాడు అరెస్ట్ తీసుకొచ్చారు. మన హైదరాబాద్కు యాదగిరి తీసుకొచ్చారు. 2వ తారీఖు తీసుకొచ్చి 3వ తారీఖు నాడు మళ్ళీ తొలకపోయి ఇచ్చిపెట్టేశారు. ఆయన వాళ్ళే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఇచ్చిపెట్టినారు. మాకు ఇలాంటి అంటే వాళ్ళు ఇప్పుడు మాకు రైతు వాళ్ళు చనిపోయినని అని వేరే వాళ్ళు ఏవో రాస్తున్నారు. మళ్ళీ మా షాప్ కాడికి వచ్చి కూడా డైరెక్ట్ మా పోలీసులు కూడా వచ్చి మేమే ఇచ్చినాం. ఆయన ప్రూఫ్స్ ఇచ్చినా యాదగిరికి ఇచ్చినాము. మేము వేరే ఆయన కూడా నేను తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తెల్లారేమో రైతు చనిపోయినాడు, రైతు ఇచ్చినాము, ఏదేదో కొత్త చెప్తున్నాం. అయినా సరే సార్ చెప్తున్నాను, అన్నిటికీ మేము ఓకే అన్నాము. తర్వాత మా షాప్ కాడికి వచ్చారు. షాప్ బంద్ చేయమంటే డైరెక్ట్ షాప్ బంద్ చేయకుండా డైరెక్ట్ తోలుకపోయినాడు. షాప్ బంద్ చేయలేదు. రోడ్డు మీద బండి ఉన్న షాప్ కూడా బంద్ చేయలేదు. ఇంట్లో చెప్తాను, ఇంట్లో కూడా చెప్పనివ్వలేదు. ఆ భార్య 20 రోజుల తిరుగుతుంది, అక్కడే ఉన్నది, నా కోసం తిరుగుతున్నది. షాప్కి వచ్చారు, ఇంటికి వచ్చారు, కలిసి కాల్ చేయండి సార్, మేము వస్తాం సార్. ప్రతిసారి కూడా చెప్పాము, అయినా చెప్పలేదు సార్. డైరెక్ట్ షాప్ కాడికి వస్తున్నా తొలకపోతున్నారు. ప్రతిసారి హరీష్ రావు ఎవరు, హరీష్ రావుతో ఎవరు ఉంటారు, మాకేం సంబంధం? హరీష్ రావు ఎవరు? మాకు హరీష్ రావు తెలియదు. ఎవరు తెలియదు కదా మేడం? హరీష్ రావుతో ఎవరు ఉంటారు, ఎవరు చెప్పండి అంటే మేమేం చెప్తాం? వీళ్ళు మాకు తెలియదు. ఎవరికి మాకు వీళ్ళతో టచ్ కూడా లేదు మేడం. ఎవరితో చెప్పండి అంటే మేమేం చెప్తాం? చెప్పండి. తెలియదు. 20 రోజుల నుంచి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు అందరు పేపర్లు వచ్చి టీవీలు వచ్చినాయి. ఎలా? పంజగుట్ట పోలీసులు తనను చెంచల్గూడ జైలుకు తరలించిన తర్వాత కానీ ఆ కేసు పూర్వాపరాలు తనకు తెలియలేదని వంశీకృష్ణ తన అఫిడవిట్లో వివరించారు. వాస్తవానికి తాను పోలీసుల ముందు ఏమీ చెప్పలేదన్నారు. ఈ కేసులో ఏముందో అసలు పోలీసులు తనకసలు చదివే వినిపించలేదన్నారు వంశీకృష్ణ. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినిపించుకోలేదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం కూడా పెట్టలేదని సంచలన ఆరోపణలు చేశారు.
కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకటి చెప్పాలంటే హరీష్ రావు సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను హరీష్ రావు పేషీలో పనిచేయలేదు, హరీష్ రావు దగ్గర డ్రైవర్గా కూడా పనిచేయలేదు. కొన్ని పేపర్లలో ఏంటంటే హరీష్ రావు కార్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి అని చెప్పి అంటున్నారు, ఇంకో పేపర్లో రైతు అని అంటున్నారు. నేను ఒక సామాన్య ప్రజని, నేను ఒక సామాన్య వ్యక్తిని సిద్దిపేటలో డ్రైవర్గా చేసుకొని బతుండే 3 months నుంచి సిద్దిపేట కోర్టులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు టర్మినేట్ చేశారు, ఈ కేసు వల్ల దాంట్లో టర్మినేట్ చేశారు. ఇప్పుడు ఫ్యూచర్కి ఎవరు తీసుకుంటారు, నాకు ఎలాంటి జాబ్ లేదు, ఎలా ఉండాలో తలెత్తుకొని తిరగకుండా చేశారు. ఈ కేసు వల్ల నాకు ఎలాంటి సంబంధం లేదు. యాదగిరి అనేటనే చనిపోయిన వ్యక్తి అని అంటున్నారు కదా, యాదగిరిని 2 తారీఖు రోజు తీసుకొచ్చి 3 తారీఖు రోజు పోలీస్ జిబ్లో, మరి ఆ యాదగిరి చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతికొచ్చాడు? సిమ్ కార్డు తీసుకున్నాము, సిమ్ కార్డు తీసుకుని అదే ఫ్రాడ్ చక్రధర ఫ్రాడ్ కాబట్టి నా దగ్గర ఆధారం నుంచి ఒక మెసేజ్ చేసాం అంతే. ఆయన మేము 30 లక్షలు అడిగింది లేదు, 30 లక్షలు అడిగిరు అని చెప్పి మెసేజ్ చేస్తారు, బెదిరించారు. ఇట్లా హరీష్ రావు మిమ్మల్ని కేసు నుంచి తప్పేయడానికి మా 30 లక్షలు ఇస్తే మిమ్మల్ని మీకు పక్కకు తప్పిస్తామని చెప్పి, మాకు హరీష్ రావుకి సంబంధమే లేదు. మేము ఎలాంటి 30 లక్షలు అడగలేదు, ఆయనకు డబ్బులు అడగలేదు. లేదండి, నాకు యాదగిరి పైన సిమ్ కార్డు తీసుకుంది వాస్తవమే, కానీ ఎలాంటి మెసేజ్ ఎవరికి చేయలేదు, ఎవరికి కాల్ చేసి మెసేజ్ చేశాను. సార్ మీరు ఎలాంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మెసేజ్ చేశాము. ఒక టెర్రరిస్ట్ రకంగా అండి తీసుకొస్తున్నారు, ఇట్లా కూర్చోబెడుతున్నారు, మా ఫ్యామిలీ వాళ్ళని ఎవరు కలవనివ్వట్లేదు. ముందు నుంచి కాకుండా వెనకాల గేట్ నుంచి తీసుకెళ్తాను. మేము చేసిన తప్పేంటి? తీసుకెళ్లి 2 days లాకప్లో ఉంచడానికి కారణం ఏంటి? దొంగలనే లాకప్లో ఉంచట్లేదు. ఈరోజు ఇంట్రాగేషన్ కోసం తీసుకొచ్చి లాకప్లో వేయడానికి కారణం ఏంటి? ఆయన ఒక ఫ్రాడ్ వ్యక్తి, అప్పుడు ఆయన దాంట్లో అని చెప్పి చేసామంతే. ఆయన గురించి తెలుసు ఇట్లా అని చెప్పి చేసామంత. మీరు ఏం చేసుకుంటారు వేసుకోవాలి, హరీష్ రావుకి ఇవ్వండి మీరు మెసేజ్ అని చెప్పి చెప్పాను. హరీష్ రావు కూడా నాకు ఎవరు తెలియదు, నేను ఇంతవరకు హరీష్ రావు సార్తో ఫోటో కూడా దిగలేదు. ఇప్పుడు వంశీకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్పై తగు నిర్ణయం తీసుకుని ఏసీపీ డీసీపీలపై కేసు నమోదు చేయనున్నట్లు లాయర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన వంశీకృష్ణను చిత్రహింసలకు గురిచేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టించడాన్ని ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల మీద ప్రతీకార పాలన కొనసాగిస్తున్నాడంటూ మండిపడ్డారు. చక్రధర్ గౌడ్తో హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. హరీష్ రావు దగ్గర పనిచేసిన వంశీని వేధిస్తున్నారని, చేయని నేరాన్ని ఒప్పుకోమని వంశీని వేధిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి కక్షగట్టి సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 1205/2024 అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్నా హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. 7 సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు. మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది మీ వల్ల కాదు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టిండ్రు. మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి, లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇంకా రకరకాల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవిగాని హామీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు.